నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. హైదరాబాద్లో కూల్చివేతల తుఫాన్ ఇంకా తగ్గక ముందే తెలంగాణ ప్రాపర్టీ యజమానులకు మరో బిగ్ షాక్. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్నటువంటి ప్లాట్ లేదా ఇల్లు ఉన్నట్టుండి నిషేధిత జాబితాలోకి వెళ్తే పరిస్థితి ఏంటి? ఇప్పుడు జరుగుతుంది అదే. అసలు రిజిస్ట్రేషన్ చేయకూడదని ప్రభుత్వం బోర్డు పెడితే మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతుంది ఇదే, తెలంగాణలో జరుగుతుంది ఇదే. ఎస్, అవును. హైడ్రా తీసుకున్న చర్యల తర్వాత ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్నటువంటి మాట సెక్షన్ 22A. తెలంగాణ రియల్ ఎస్టేట్లో మరియు సామాన్య ప్రజల్లో కొత్త వణుకు పుట్టిస్తుంది ఈ సెక్షన్ 22A. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీల కింద ఏకంగా అధికార డేటా ప్రకారం 41.94 కోట్ల చదరపు గజాల నాన్ అగ్రికల్చరల్ భూములు నిషేధిత జాబితాలో చేర్చారు. నాన్ అగ్రికల్చరల్ ఇన్ని కోట్ల ఎకరాల భూములు. అసలు ఈ సెక్షన్ 22 ఏంటి? దీనివల్ల మీ ప్రాపర్టీకి వచ్చే ప్రమాదం ఏంటి? మీ ఆస్తి ఈ లిస్టులో ఉంటే అసలు ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? ప్రభుత్వానికి దీనివల్ల నష్టం ఏంటి? ప్రజలకి లాభం ఏంటి? ఈ వీడియోలో స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇది ప్యూర్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ వీడియో. సెక్షన్ 22A అంటే ఏంటి అసలు? వాట్ ఈస్ దిస్ సెక్షన్ 22A? రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ చట్టంలో ప్రభుత్వంలో కొన్ని నిర్దిష్టమైన భూములు లేదా ఆస్తులు, ప్రాపర్టీస్ అమ్మకాలు, కొనుగోలు మరియు రిజిస్ట్రేషన్లను పూర్తిగా ఆపేసి నిషేధించడానికి ఈ సెక్షన్ 22Aని ఉపయోగిస్తారు. అంటే ఇంకొద్దిగా క్లారిటీ కోసం ఇందులో ప్రధానంగా 5 రకాల ఆస్తుల్ని ఈ 22Aలోకి చేరుస్తారు. ఏమిటి అంటే అది ఒకటి ప్రభుత్వ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్. రెండోది చెరువులు, కుంటలు, నాలాలు మరియు బఫర్ జోన్స్, వాటర్ బాడీస్ అండ్ బఫర్ జోన్స్ను కూడా ఇందులో చేరుస్తారు నిషేధిత జాబితాలో. మూడవది దేవాదాయ మరియు వక్స్ బోర్డు భూములు, ఎండోమెంట్ అండ్ వక్స్ ల్యాండ్స్ను కూడా నిషేధిత జాబితాలో అమ్మటం, కొనటం ఉండదు. నాలుగోది భూ పరిమితి చట్టం అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా అసైన్డ్ భూములు ఇటువంటివి ఉంటాయి. ఐదవది కోర్టు వివాదాల్లో ఉన్న లేదా ప్రభుత్వం నిషేధించిన ప్రత్యేక ఆస్తులు. ఈ 5 రకాల కేటగిరీస్ నిషేధిత జాబితాలో ఉంటాయి. ఈ జాబితాలో మీ ఆస్తి ఉంటే ఏంటి ప్రాబ్లం అంటే మీరు దాన్ని ఇతరులకు అమ్మలేరు, రిజిస్ట్రేషన్ చేయరు, దీనిపై బ్యాంకు లోన్ రాదు. ఇప్పుడు హైడ్రా ప్రభావం మరియు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కరెంట్ ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ డిస్కస్ చేద్దాం. కొత్తగా వచ్చి పడ్డ ఆందోళన ఏంటంటే ఈ పరిసర ప్రాంతాల్లో, తెలంగాణలో మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో చెరువులు, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్స్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడిన విషయం నడుస్తూనే ఉంది ఇంకా. దీంతో రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ శాఖలు అప్రమత్తమైపోయాయి, అలర్ట్ అయిపోయాయి. గతంలో అనధికారికంగా లేఅవుట్లు వేసి లేదా చెరువులు, నాలాలు పరిధిలో రిజిస్ట్రేషన్స్ పొందినటువంటి ప్రాపర్టీస్, బిల్డింగ్స్, ఆస్తులను అలాగే వివాదాస్పద సర్వే నంబర్లను తిరిగి సెక్షన్ 22A అంటే ప్రొహిబిటెడ్, నిషేధిత లిస్టులోకి చేర్చే ప్రక్రియ లేదా పరిశీలన ఇప్పుడు ముమ్మరంగా జరుగుతుంది. దీని మీద అందుకే పెద్ద రచ్చ చర్చ జరుగుతుంది. దీనివల్ల ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఎప్పుడో వెనకటికి ఏళ్ల కిందట ఓ ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నటువంటి సామాన్యులు కూడా ఇప్పుడు తమ సర్వే నంబర్లు 22A పరిధిలోకి వస్తాయేమో అని తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఇది రియాలిటీ, జరుగుతున్నటువంటి గ్రౌండ్ రియాలిటీ. బిల్డర్సు, రియల్టర్స్ మాత్రమే కాకుండా సాధారణ ప్రాపర్టీ ఓనర్లు తమ ఆస్తుల విలువ పడిపోతుందోమోనని ఆందోళన పడుతున్నారు. రియల్ ఎస్టేట్స్ చేసే బిల్డర్సే కాదు, సామాన్యులు కూడా ఆస్తి విలువ పడిపోతుంది రియల్ ఎస్టేట్ అని భయపడుతున్నారు. అయితే దీనివల్ల ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏంటి అసలు ఈ 22A జాబితా గురించి అని అంటే, అసలు ప్రభుత్వం హైడ్రా మరియు సెక్షన్ 22Aని కఠినంగా అమలు చేయటం వల్ల ఏంటి తెలంగాణ సర్కార్కు వచ్చే అడ్వాంటేజ్ అని అంటే, ఒకటి ఏంటంటే ప్రభుత్వ భూముల పరిరక్షణ. అంటే వేల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వానికి చెందిన దేవాదాయ, ధర్మాదాయ శాఖ, వక్స్ బోర్డు భూములు లేదా ఆక్రమణలకు గురి కాకుండా శాశ్వతంగా వీటన్నిటినీ కాపాడవచ్చు, అదొక అవకాశం ఉంది.
రెండో అవకాశం అడ్వాంటేజ్ ఏందంటే పర్యావరణ సమతుల్యత. చెరువులు, కుంటలు, నాలాలు కాపాడటం వల్ల హైదరాబాద్ వరదల ముప్పు నుంచి రక్షించవచ్చు. మూడో అడ్వాంటేజ్ ఏందంటే భవిష్యత్తులో ప్రణాళికలు. అంటే ప్రభుత్వ ఆస్తులపైన స్పష్టత రావటంతోటి మాస్టర్ ప్లాన్‌లు, మౌలిక సదుపాయాల కల్పన అనేది ప్రభుత్వానికి ఈజీ అవుతది. అయితే ఇప్పుడు సామాన్య ప్రజలకి ఏంటి ప్రయోజనం? అడ్వాంటేజెస్ ఫర్ జనరల్ పబ్లిక్ అనంటే ఈ 22A జాబితా వల్ల. ఒకటి, మోసాలకు చెక్ పడతది. భవిష్యత్తులో నకిలీ లేఅవుట్లు, కబ్జా భూములు కొని మోసపోయే ప్రమాదం కొంత తప్పే అవకాశం ఉంది. రెండోది ట్రాన్స్‌పరెన్సీ, పారదర్శకత. ఏ ప్రాపర్టీ లీగలు, ఏది ఇల్లీగలు అనే అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మూడోది, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళేంటసలు? ఛాలెంజెస్ ఫర్ ద జనరల్ పబ్లిక్ ఏంటి అనే విషయాన్ని ఆలోచిస్తే ఈ నిర్ణయాల వల్ల కాయానికి ఒక సైడే కాకుండా ఇంకొక సైడు కొన్ని సమస్యలు, సవాళ్ళు గూడా ఉన్నాయి. ఇది వాస్తవం. ఒకటేంటంటే భయాందోళనలు, ఆర్థిక నష్టం అనేది ఒక అంశం. ఏళ్ల క్రితం ఎంతో కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్నటువంటి ఇల్లు లేదా ప్లాటు లేదా ప్రాపర్టీ లేదా అపార్ట్మెంటు లేదా అగ్రికల్చర్ ల్యాండు అమాయక ప్రజలు ఇప్పుడు తమ ఆస్తిని 22A లిస్ట్‌లో పెడితే మరి వాళ్ళు అమ్ముకోలేక, లోన్ తీసుకోలేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడే అవకాశం ఉంది గదా! ఎంత సఫర్ అయ్యే అవకాశం ఉంది. ఇక రిజిస్ట్రేషన్స్ వేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే అనుమతులు అంటే పర్మిషన్స్ చూసి కొనుగోలు చేసినటువంటి బాధితులకు ఇప్పుడు నష్టపరిహారం ఎవరిస్తారు? ఎవరిస్తారు నష్టపరిహారం? ఇట్ ఈస్ ఎ బిగ్ క్వెషన్. న్యాయపరమైన చిక్కులు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే నోటీసులు రావటం, కోర్టుల చుట్టూ తిరగటం, సామాన్యులకు పెద్ద మానసికంగా నరకంగా మారేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు మొత్తం ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఉన్న సవాళ్ళేంది? ఛాలెంజెస్ ఫర్ ద గవర్నమెంట్. ఆ యాంగిల్‌లో మనం ఆలోచించినట్టయితే రియల్ ఎస్టేట్ అంటే స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ స్లో డౌన్ అయింది హైడ్రా వల్ల, రకరకాల కారణాల వల్ల. ప్రాపర్టీ కొనుగోలుదారుల్లో నమ్మకం తగ్గితే రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతది. అంటే స్లో డౌన్ అవుతది. ప్రభుత్వానికి దానివల్ల వచ్చే స్టాంప్ డ్యూటీ గానీ, రిజిస్ట్రేషన్ రాబడి, రెవెన్యూ ఇన్‌కమ్ గానీ దారుణంగా పడిపోయింది కూడా ఆల్రెడీ. ఇక రెండోది న్యాయపరమైన సవాళ్ళు, లీగల్ హర్డిల్స్ కూడా కొన్ని ప్రభుత్వానికి గూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బాధితులు అయినటువంటి యాజమానులు భారీ సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వానికి లీగల్‌గా ఇటువంటి హర్డిల్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంకొక ఆబ్‌స్టకిల్ ఏంటంటే ప్రజా వ్యతిరేకత. నిజాయితీగా పన్నులు కట్టినటువంటి ప్రజల్ని ఇబ్బందులు పెడుతూ ఉంటే, ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ప్రజా వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్. ఇది జరుగుతుందిదే, జరగబోయేది కూడా ఇదే. సో వీటన్నిటిని పరిశీలించినట్టయితే చెక్ లిస్ట్ అండ్ ప్రికాషన్స్ ఫర్ ద బయర్స్. నేనేమంటానంటే ఒక ప్రాపర్టీ కొనుగోలు ముందు మీ వద్ద ఉన్నటువంటి ప్రాపర్టీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని నాకున్న చిన్న నాలెడ్జ్ పరిధిలో చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకటేంటంటే ధరణి రిజిస్ట్రేషన్ పోర్టల్ చెక్ చేసుకోవాలా, వెరిఫై చేసుకోవాలా. మీ సర్వే నంబర్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్ట్ 22Aలో ఉందో లేదో ఆన్‌లైన్ రెవెన్యూ పోర్టల్‌లో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది ఈసీ అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కానీ లేదా దీనికి సంబంధించిన పహాణీ గానీ ఇటువంటివి చెక్ చేసుకోవాలి. ఆస్తికి సంబంధించిన పహాణీ, ఈసీ రికార్డులన్నిటినీ కూడా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొకటేంటంటే ఎఫ్‌టీఎల్ గానీ, బఫర్ జోన్ మ్యాపింగ్స్ విషయంలో చెరువులు, నాలాలకు సమీపంలో ఉన్నటువంటి ప్రాపర్టీ అయితే హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ మరియు నీటిపారుదల శాఖ మ్యాపుల ప్రకారం అది ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో లేదు అని నిర్ధారించుకున్న తర్వాత కొనండి. లీగల్ ఒపీనియన్ విషయానికొస్తే ఎక్స్‌పీరియన్స్ ఉన్నటువంటి లీగల్ అడ్వైజర్ ద్వారా ఈ టైటిల్ డీడ్ అనేది వెరిఫై చేసుకొని చెక్ చేపించుకోండి కొనే ముందు ప్రాపర్టీని. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొహిబిషన్ లిస్ట్‌లో ఉందా లేదా అనేది పెద్ద భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. చట్టబద్ధమైన ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటం మంచిదే. అయినా కూడా నిజాయితీగా కొనుగోలు చేసినటువంటి సామాన్య ప్రజలు నష్టపోకుండా స్పష్టమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రాపర్టీ లేదా ఏ ఏరియాలో ఇలాంటి సమస్యలు మీకు ఫేస్ చేశారు? ఇటువంటి విషయాలని మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ ఇష్యూ 22A మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.